ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజ్జనపూడిలో ఉపాధి హామీ పనుల నిర్వహణపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నిజంగా పనిచేసే కూలీలకు బదులుగా తన బంధువులు సన్నిహితులను పనుల వద్దకు తీసుకెళ్లి హాజరు నమోదు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొద్దిసేపు మాత్రమే పనుల ప్రదేశంలో ఉండి మస్టర్ రోల్స్ లో పేర్లు నమోదు చేసుకుని వారు తిరిగి వెళ్లిపోతున్నారని, మరోవైపు మండు టెండర్లో గంటల తరబడి పనిచేస్తున్న అసలు కూలీలకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి జాబ్ కార్డులను కూడా ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని, జాబ్ కార్డుల కోసం వచ్చిన పేదలతో అవమానకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి మస్టర్ రోల్స్, హాజరు నమోదులు, జాబ్ కార్డుల జారీ, తొలగింపు ప్రక్రియలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది గజ్జనపూడి అండి. నా పేరు బర్ల యేసుబాబు. ముల్లు శివాజీ మా ఫీల్డ్ అసిస్టెంట్. మేము ఉదయం 5 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు బాళ్ళు దిగి పనిచేస్తున్నాం. ఈ శివాజీ 4 ఆటోలు జనం తీసుకొచ్చి జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు. మేము కట్టబడ్డ వాళ్ళకి తక్కువ పడుతున్నాయండి. వెంటనే పంపించిన వాళ్ళకి 4 ఆటోల మీద జనం మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళిపోతున్నారు. 5 నిమిషాల్లో వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి. మాకు చాలా దారుణంగా ఉందండి ఈ ముల్లు శివాజీ. కాదు కదండి, కట్టబడి బాడి బాంకున్న డబ్బులు వెంటనే పోయే వాళ్ళు పంచడం. మీ బాడి బాంకులు 10 గంటల వరకు అక్కడ ఉండి పాపాలు మన అక్కడ ఇడుతున్న ఆడవాళ్ళు అంటలని ఇది జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు 200 మందిని. మరి ఆ బాడి బాంకున్న డబ్బులు ఇలా పంపడం ధర్మం కాదు కదా, వీళ్ళు పంచిపెట్టడం. చర్య తీసుకోకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. పేరు ముల్లిరాంబాబు అండి. నాకు జాబ్ గడ్డు తగ్గించేయండి, తీసే జాబ్ గడ్డు. నాకు పనిలోకి వెళ్తున్నానండి, పనిలోకి వెళ్తాను. ఆటో వాళ్ళకే వెళ్తున్నారండి, బాగా ఆటోల మీద వెళ్తున్నారండి. చుట్టూ 4-5 ఆటోల మీద వెళ్తున్నారండి. వెనక ముందు అలా వద్దురండి, తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళకి ఏ దారి కాపాడటం లేదండి. వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి. వెళ్ళిన వాళ్ళకి రూపాయలు కూడా రావట్లేదండి. వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు బాగానే, కష్టపడిన వాళ్ళకి. సార్, నా పేరు ఆగమానుకోండి. నా జాబ్ కూడా డెలివరీ చేసేటండి. చేసి డబ్బులు పనిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం డబ్బులు పడతలేదండి. ఆ ఇంటికి ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు. ఆటల మీద తీసుకురావడం, వేయించుకోవడం, పంపించడం. ఆ పనులకు వెళ్ళిన వాళ్ళకి తక్కువ వేస్తాను, మేము పనులు రాని వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాను అంటున్నాడండి. మేము నప్పితే రావచ్చు, లేకపోతే లేదు అంటున్నాడండి. నెల ఉన్నానండి ఇంటికాడ. నెల కూడా నాకు రాలేదు. నెల అయిపోయి ఇప్పుడు వచ్చిందండి. వారం అయిందండి వచ్చి. ఆ వారం రోజులు బట్టి వెళ్తున్నానండి. అలా ఆటల మీద కూడా తీసుకొచ్చి ఏం చేసి వెనక పంపుతున్నాడండి. ఇంక మేము ఎందుకంటే పని చేసేవాళ్ళం, ఇంకా సూర్యం మా బట్టలో పడి మేము పని చేయడం, వాళ్ళకి పెట్టడం మాకేం కల ఉందండి పద్ధతి. న్యాయం మీరే చేయాలి. ఆ వెనకలో మీకు జాబ్ కార్డు ఇలా తీసేసాడు. నాకు పెద్ద మటుకు చెప్తే ఆ పెద్ద మనిషి అడిగితే ఆడు చాచుకుని కూడా తీసుకురామన్నాడు అంటున్నాడు. నేను తీసేసినట్టు చాచుకుని తీసుకురామన్నాడు అంటున్నాడు. వెళ్ళినా ఫోటో తీశారు, అలా 4 రోజులు తీశారు. 4 రోజులు ఫోటో తీసి నీకు జాబ్ నీ పని చేస్తలేదు, ఇది నువ్వు రాకలేదు పనులకు నేను చెప్తే నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగానే అన్నాడు. అలా ఒక వారం రోజులు తెప్పించుకుని ఎప్పుడు చెప్పినా వారం రేపు వస్తుంది అన్నాడు. అంతే రావడం పనులకి వెళ్ళడం అంతలేదు. మంగళవాడికి జాబ్ కొట్టేటి అని అన్నాడు ఆఫీసులోని. మరి అది ఇంతకు మరి మంగళవాడికి జాబ్ కొట్టి వద్దా? మరి మేము లేవడం కదండి, మరి మాకు పని ఇప్పించాలి కదండి. ఎందుకు అన్నాడు మరి మాకు దీనికి బాధ్యత తీసుకోవాలండి. మరి ఇంతకీ ఏం కారణం చేత అన్నాడు అన్నదని అది. సార్ నమస్తే అండి. మా జాబ్ కార్డు డీలర్ కూడా ఇచ్చాడండి. 6 వారాలు పని చేసుకున్నాను సార్. 6 వారాలు పని చేసుకున్న తర్వాత కూడా మాకు జాబ్ కార్డు లేదండి. లేదంటే మరి జాబ్ కార్డు మేము పెట్టించుకున్నామండి. కృష్ణగారు మాకు పెట్టారండి. మేము వెళ్ళి పని చేస్తున్నామండి. పని చేసినా సరే కానీ మాకు డబ్బులు పడతలేదండి. ఆటోల మీద వచ్చి 4 ఆటోలు 3 ఆటోలు
వచ్చి పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు పడుతుందండి. మాకు పడలేదు. ఇంచేపు ఆటోల మీద నుంచి ఒక అరగంట కూడా ఉండలేదు సార్. వెంటనే వచ్చేస్తున్నారండి. మేము పొద్దుట 5 గంటలకు వెళ్తున్నామండి. 9 గంటల దాకా ఉంటున్నాం సార్. అందులో బంటాలని మాకు డబ్బులు లేవండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి సార్. ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఏమో సీపు కూడా చూస్తున్నాడండి. అతను ఎక్కువ పడుతుందండి. మాకు తక్కువ పడుతున్నామండి. మేము కష్టపడి లేబర్ అండి. మేము లేబర్ కష్టపడకపోతే మాకు ఎలా సార్? మరి మాకు న్యాయం చేయండి సార్. తండ్రి మాది గదిపూడి అండి సార్, పట్టుకోడు మండలం. తర్వాత మేము పనిలోకి వెళ్ళిన గట్టికి డబ్బులు ఉపాధి పనిలోనండి. పడిన గట్టికి తర్వాత ఎంతోమంది జనం వస్తున్నారో వైను లేకుండా ఆటోల మీద తీసుకొస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మాకు డబ్బులు పడతలేదు. వాళ్ళు మేము వెళ్ళడం అయితే 5:30 కల్లా వెళ్ళిపోతున్నామండి సార్. తర్వాత వాళ్ళేమో 8-7 గంటలకు వచ్చి ఫోటోలు తీసుకుని ఒక 5 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మాకు న్యాయం చేసి మేము 5:30 కాడ నుంచి మేము 11 గంటల దాకా ఉంటున్నామండి అక్కడ. వాళ్ళు మళ్ళీ 7-7:30 వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఆటోల మీద 5-6 ఆటోలు వస్తున్నాయండి రోజుకి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుని వస్తున్నారండి. మక్కువ వేసుకున్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎగస్ట్రాలు చేసుకుంటూ పోయి ప్రతి జాబ్ కార్డులు కూడా చాలామంది ఢిల్లీడు కూడా వేస్తాడండి. మావి కూడా ఢిల్లీడు కూడా వేస్తాం మేము జాబ్ కార్డులు అండి. అందుకని మాకు ఏమి న్యాయం చేసి పెడతారు? మాకు ఒక న్యాయం చేసి పెట్టండి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.